వాళ్ళ బ్రదర్ కూడా నిన్నటి నుండి కూడా మా సర్వం కోల్పోయామని చెప్తున్నా. ఏం చెప్పాలనుకుంటున్నారు brother? జూన్ 17 తమ్ముడు మిస్ అయిందని ఫోన్ వచ్చింది సార్. అయితే నేను పిఎస్ఓ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఏమైంది, 2 డేస్ తర్వాత సార్ ఈవినింగ్ ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్ళింటి నేను. సార్ ఏమైంది సార్ కేసు విషయం కనుక్కుందామని. అప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి సార్ని అడుగుతున్న టైంలో ఒక ఇద్దరు లాయర్లు వచ్చారు సార్. ఒక కార్ వేసుకొని ఇద్దరు లాయర్లు వచ్చారు. వచ్చి మేము సార్తో మాట్లాడుతున్నప్పుడే వచ్చి అడిగారు సార్. తేజ అని ఇట్లా వాళ్ళ ఎస్ఐ సార్ వాళ్ళని అడిగారు అనమాట. వాళ్ళు వచ్చి ఎస్ఐ సార్ని అడిగారు తేజ అని. అయితే నాకు అప్పుడు అర్థమైంది తేజ సార్ అవతల సైడ్ మళ్ళీ మీరు అమ్మాయి తరపు వచ్చిందా అబ్బాయి తరపున వచ్చిందా అని అడిగాను. అంటే తేజ ఈ కేసు విషయం ఏమైందని కనుక్కుందామని వచ్చిందంటే మీరెవరు అంటే మేము ఇద్దరం లాయర్లము, మేము క్రిమినల్ లాయర్లము, మాకు ఇద్దరికి 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడే నాకు అనిపించింది సార్ దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటాళ్ళకి మా తమ్ముని ఏదో చేసింటారు, కేసును కూడా తప్పుదో పట్టియడానికి ఏమైనా ఛాన్స్ కూడా ఉంటుందని నాకు అనిపించింది సార్. కానీ ఎస్ఐ సార్ వాళ్ళని ఫస్ట్ నాగేష్ అని నిందితుడు సార్ తమ్ముడిని తీసుకొని పోయినాడు. మీ తమ్ముడు ఎట్లా ఉండేవాడు, ఇంట్లో ఎట్లా ఉండేవాడు, పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత? సార్ మ్యారేజ్కి తర్వాత మేమిద్దరము అసలు మాట్లాడుకున్నది లేదు సార్. ఈ అమ్మాయి విషయంలో మేమిద్దరము వ్యతిరేకం, అదే మ్యారేజ్ నచ్చక నేను వద్దు అమ్మాయి అంటే కూడా చెప్పినా వినకుండా ఆ అమ్మాయిని చేసుకున్నందుకు నేను చెప్పాను అనమాట. అమ్మాయిని తీసుకొని బయటనే ఉండి ఇంటికి రావద్దు అని అంటే, లేదు ఇంటికి తీసుకొని వస్తే ఏం చేస్తావు అని అన్నారు సార్. వస్తే నేను బయటకు వెళ్తా మళ్ళీ అని చెప్పిన సార్. ఆ రోజు మ్యారేజ్ అయిన రోజు ఈవినింగ్ నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు సార్. ఇంటి నుంచి అందరు బంధువులు ఫోన్ చేస్తే ఈ అమ్మాయి అమ్మ నాన్నను మా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది అన్న నమ్మకం వచ్చిన రోజు నేను ఇంటికి వస్తాను కూడా చెప్పిన సార్. అవి నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి సార్. నేను మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పిన. చూస్తున్నాం ఇది ఓవరాల్గా చూస్తే మాత్రం మొత్తంగా ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారుతుంది. అక్కడ ఎవరైతే ఐశ్వర్య ఉందో ఆమె తల్లిగా ఉన్నటువంటి వారికి కర్నూలుకు చెందినటువంటి ఒక బ్యాంకు మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్లో భాగంగానే కూతురుతో కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ను కొనసాగించేందుకు కుట్ర పన్నాడు. ఇదే క్రమంలో తన కొడుకును మచ్చిక చేసుకొని తన కొడుకును పెళ్లి చేసుకున్న తర్వాత తిరిగి అదే బ్యాంక్ మేనేజర్తో రెగ్యులర్గా టచ్లో ఉంటూ తన కొడుకు పతనానికి కారణమైంది, తమ తమ్ముడి పతనానికి ఆ అమ్మాయి కారణమైంది కాబట్టి వారిని విడిచిపెట్టకుండా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ తేజేశ్వర్ మరణానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, గద్వాల్ నుండి.